ఐబొమ్మ రవి గురించి చాలా కాంట్రవర్సీ అవుతుంది కదా! దీని గురించి మీరేం చెప్తారు? ఐబొమ్మ రవి అంటే ఒక దొంగ, ఓ దోపిడీదారుడు. వాస్తవంగా ఒకటి సొమ్ము ఒకటి దానం చేస్తున్నారు అనేసి ఇప్పుడు చాలామంది ఐబొమ్మ రవి ఒక గొప్ప నాయకుల్లాగా పొగుడుతున్నారు. చాలా మంచి పని చేసినట్టుగా, ఆడేదో సినిమా చూడలేనటువంటి పేదవాళ్ళందరికీ సినిమా చూపించినట్టుగా మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదండి. ఎందుకంటే నేను కూడా సినిమా వాడిని కాబట్టి దాని గురించి కొంచెం క్లియర్గా కూలంకుషంగా మాట్లాడవలసిన అవసరం ఉంది. ఒక నిర్మాత ఒక సినిమా తీయాలంటే ఎన్ని కష్టాలు పడాలో నాకు తెలుసు, ఎన్ని బాధలు పడాలో నాకు తెలుసు. ఒక నిర్మాత డబ్బు ఇల్లు అమ్ముకుని, పొలాలు అమ్ముకుని, సినిమా మీద ఉన్న ప్యాషన్తోనూ, లేకపోతే సినిమా పరంగా బిజినెస్ చేసుకుందామో అన్న ఆలోచనతో వస్తాడు ఇక్కడికి. వచ్చిన తర్వాత అతను సినిమా నిర్మించుకుని ఎన్నో కష్టాలు పడి ఎంతోమంది పేదవాళ్ళకి, అంటే టెక్నీషియన్స్ అంతా కూడా దిగువ తరగతి మధ్యతరగతి కుటుంబీకులు ఎక్కువగా ఉంటారు. అలాంటి వ్యక్తుల చేత పని చేయించుకుని వారికి ఏదో జీవనోపాధి కల్పించి సినిమా రిలీజ్ చేస్తే ఇలాంటి దుర్మార్గులు, నీచులు, నికృష్టులు, వెధవులు చీడపురుగుల్లాగా బయలుదేరి సినిమాని పైరసీ చేసి రిలీజ్ అయిన మధ్యాహ్నానికే, మార్నింగ్ రిలీజ్ అయితే మధ్యాహ్నానికే వాళ్ళు వెబ్సైట్లో రిలీజ్ చేసేసుకుంటున్నారు. ఐబొమ్మ రవి కానీ లేకపోతే మూవీ రూల్స్ కానీ, మూవీ రూల్స్ ముందు చేస్తుంది అది, వాడిని కూడా పట్టుకోవాలా. ఖచ్చితంగా ఒక వ్యవస్థని, ఒక సంస్థని నాశనం చేస్తున్నటువంటి ఇలాంటి దుర్మార్గుల్ని పట్టుకుని జైల్లో వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎంతో అద్భుతమైన ప్రగతిని సాధిస్తూ తెలుగు 2 రాష్ట్రాలకు కూడా అద్భుతమైన పేరును కూడా సంపాదించి పెట్టాయి. ఇవాళ మన సినిమా ఒకప్పుడు తెలుగు సినిమా ఏంట్రా, ఏం కథలరా ఇవి అన్న స్థాయి నుంచి తెలుగు సినిమా వస్తుందంటే బాలీవుడ్లో ఉన్నటువంటి సినిమాలు కూడా రిలీజ్ కాపుకునే అంత గొప్ప పేరు సంపాదించుకుంది తెలుగు సినిమా. గొప్ప సంస్థ నాశనం అయిపోతుంది. ప్రపంచ పరంగా పేరు తెచ్చుకున్నటువంటి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇబ్బందుల్లో పడుతుందని చెప్పేసి అందరూ కూడా ఈ వీళ్ళ వల్ల ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఐబొమ్మ రవే కాదు, అలాగే మూవీ రూల్సే కాదు, ఇంకా కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి, వాళ్ళందరినీ కూడా పట్టుకుని ఖచ్చితంగా పోలీసులు శిక్షించవలసిందిగా, తెలుగు సినిమా ఇండస్ట్రీకి న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అంటే తను అలా చేశాడంటే మిడిల్ క్లాస్ వాళ్ళందరూ 1000-2000 పెట్టి టికెట్లు పెట్టి చూడలేరు కదా! సో దాని గురించి కూడా సపోర్ట్ చేస్తున్నారు కదా పబ్లిక్. మీకు తెలియని విషయం ఏంటంటే, నేను ఒకటి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఐబొమ్మ రవి కానీ, మూవీ రూల్స్ కానీ, ఇంకోటి కానీ వీళ్ళ చీడపురుగుల్లాగా బయలుదేరి పైరసీ చేసి సినిమాల నష్టాలు వస్తున్న కారణంగానే అసలు టికెట్ల రేట్లు ఎందుకు పెంచుతున్నారు? ఎందుకు వచ్చింది ఈ సాంప్రదాయం? ఎందుకు వచ్చింది? వాస్తవంగా వీళ్ళు ఇలా చేసిన తర్వాత నిర్మాత నష్టపోతున్నాడు కాబట్టి గవర్నమెంట్ ఆలోచించి ఆ వ్యవస్థ నాశనం అయిపోతుందని వెసులుబాటు కల్పించింది. మీకు ఎవరికి తెలియదు అది. ఏదో రేట్లు పెంచేశారంటే రేట్లు పెంచక ఏం చేస్తారు? ఎదవలో మన చెదపురుగుల్లాగా పట్టి సినిమా ఇండస్ట్రీ నాశనం చేస్తుంటే, వాస్తవంగా పెంచే అవకాశం, వెసులుబాటు గవర్నమెంట్ కల్పించింది. కారణం నిర్మాత నష్టపోకూడదు, సినిమా ఇండస్ట్రీ బతుకుండాలని. వీళ్ళే పైరసీ చేయకుండా ఉంటే నిర్మాతకు వాళ్ళు ఎందుకు పెంచుతారు? పెంచే అవసరం ఎప్పుడైనా ఉందా? ఈ మధ్యకాలంలో ఈ దుర్మార్గు బయలుదేరి నిర్మాతను నష్టపరుస్తుంటే పెంచారు తప్ప ఇష్టానుసారం మనం పెంచుకునే అవకాశం ఉండదు. అది గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది. ఐబొమ్మ రవి గురించి మీ మాటల్లో ఏం చెప్తారు? ఐబొమ్మ రవి గురించి నా మాటల్లో చెప్పాలంటే, ఇప్పుడు కొంతమంది ఏం చెప్తున్నారంటే అమ్మా, ఐబొమ్మ వెబ్సైట్ ఓపెన్ చేసి పేదవాళ్ళ కోసము, అంటే టికెట్లు రేట్లు ఎక్కువ ఉన్నాయి, థియేటర్కి వెళ్తే ఒక ఫ్యామిలీ థియేటర్కి వెళ్తే 10,000 12,000 ఆ జీతం డబ్బులు తీసుకొని పోయి ఖర్చు పెట్టాలి, ఇలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి ఆయన ఏం చేశాడు, వచ్చే సినిమాలన్నీ ఐబొమ్మ రవి ఏం చేశాడంటే ఫస్టే అతను వెబ్సైట్ ఓపెన్ చేసేసి రిలీజ్ చేసేసి ఇచ్చేస్తున్నాడు. అందరు కూర్చొని చూస్తున్నారు కదా. కానీ ఇతన్ని ఏం చేశారంటే అరెస్ట్ చేశారు. మన సజ్జనార్ సారు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. ఈరోజు విచారణ కూడా ఏదో ఫైనల్ ఉంది అని చెప్పారు. కానీ అందరూ ఇక్కడ ఏమనుకుంటున్నారంటే అతను దేవుడు మా గుండెల్లో ఉన్నాడు అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. అవునా కాదా? కానీ ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, తను ఒక హీరోలో ట్రీట్ చేస్తున్నారు చాలా మంది. అవును, హీరో, మా దేవుడు మా గుండెల్లో ఉన్నాడు, ఐబొమ్మ రవి ఉంటే మనకి ఇంకా సినిమాలన్నీ మనం ఫ్రీగా చూసుకోవచ్చు అనేలాగా మాట్లాడుతున్నారు. కానీ చట్టం తన డ్యూటీ తను చేసుకుంటూ పోతుంది. కానీ ఇప్పుడు నేను ఒక్కటేం చెప్తున్నానంటే, అరెస్ట్ చేయడం ఒకటి నాకైతే న్యాయం అనిపించింది. ఇంకోటి ఏంటంటే, అన్యాయం ఏంటంటే, ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఉంటారు, 1000 కోట్లు తీసుకొని వచ్చి వాళ్ళు ఫైనాన్షియల్గా తీసుకొని వచ్చి వాళ్ళు సినిమా కోసం ఖర్చు పెట్టుంటారు. మరి వాళ్ళు లాస్ అవ్వరా?
ఇతను కూడా ఎన్ని డబ్బులు వచ్చుంటాయి? మరి ఎవరికైనా రూపాయి ఇచ్చాడా? అవునా కాదా? ఇప్పుడు వెబ్సైట్ అంటే ఇంత ఆయన ఎంత చేసి ఉంటాడానికి కొన్ని కోట్లను వచ్చుంటాయి కదా. మరి ఆయన ఎవరికన్నా పెట్టాడా ఖర్చు? లేదు కదా. మరి ప్రొడ్యూసర్లు కూడా పెట్టి ఉంటారు కదా, వాళ్ళు ఎంత లాస్ అయిపోయి ఉంటారు? వాళ్ళకి బాధ ఉంటుంది కదా. వాళ్ళు చెప్తున్నారు చాలామంది అలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి అది ఇది అని. ఎన్కౌంటర్ చేయడం కాదు, ఇప్పుడు ఇతన్ని ఎన్కౌంటర్ చేసినా కానీ ఇంకా ఇలాంటి వాళ్ళు 100 మంది పుడతారు. కానీ పేదవాళ్ళ కోసము 100% ఆయన మంచి చేశాడని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు, దేవుళ్ళలాగా భావిస్తున్నారు. కానీ దొరికితే మాత్రం చట్టంకి చుట్టాలు కూడా అనేది చూడరు. చట్టంకి ఎవరైనా ఒక్కటే, అవునా కాదా? అంతే, చూద్దాం, వెయిట్ చేద్దాము, కాసేపు చూస్తే తెలిసిపోతుంది మనకి. మూవీ టికెట్స్ రేట్స్ ఏమైనా పెంచడం కరెక్ట్ కాదు, ఇలాంటి అంటే చేంజ్ చేయాలి, తగ్గించాలి, ఇలాంటివి ఏమంటారు? అవును, ఇప్పుడు మూవీ టికెట్స్ కూడా వాళ్ళు తగ్గిస్తే మాత్రము ఇలాంటి వాళ్ళు ఇలాంటి పనులు చెయ్యరు. ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారమ్మా, ప్రభాస్ ఫ్యాన్స్, మన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరు ఉంటారు. టికెట్లు పెంచారనుకో, ఫస్ట్ రోజు సెకండ్ రోజు మనం చూడాలని చెప్పేసి కొంచెం ఆశ ఉంటుంది. కానీ అలాంటి వాళ్ళకి మూవీ రేట్లు తగ్గిస్తే బాగుంటుంది. ఇలాగే ఎక్కువ చేశారనుకోండి, ఇలాంటి రవి లాంటి వాళ్ళు 100 మంది పుడతారు. ఎంతమంది నన్ను ఎన్కౌంటర్ చేస్తారు చెప్పండి, అవునా కాదా? చెప్తున్నాను కదా, ఒక చెట్టు పెరిగితే ఇంకా 100 చెట్లు మొలుస్తాయి. అలాగే రవి లాంటి వాళ్ళు ఇంకా 100 మంది ఉన్నారేమో, మనకు తెలియదు. కానీ ఆ టికెట్ రేట్లు అందరికి తగ్గించి అందరూ చూసుకునేలాగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే థియేటర్లలో ఏం కొనలేము. వాటర్ బాటిల్, చిన్న వాటర్ బాటిల్ 70 రూపీస్, 100 రూపీస్. పాప్కార్న్ అయితే పిల్లల్ని తీసుకొని వెళ్తారు. వాళ్ళు ఏడిస్తే, వాళ్ళకి 3 పిల్లలు ఉన్నారనుకోండి, 700 అంటే ఎక్కడ పెడతారు? అందుకని ఈయన మంచి పనే చేశారు అని చెప్తున్నారు. ఒక విధంగా చూస్తే మంచి చేయని. మధ్యలో ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు మీరు? నేను సపోర్ట్ అంటే ఆయన రవికి కూడా అందరూ దేవుడు అంటున్నారు. సపోర్ట్ అంటే నేను చేయను. ఏంటంటే మంచి ఇంట్లో టికెట్లు పెట్టి చూడని వాళ్ళకి మంచి పని చేశాడు రవి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి నేను ఎవరు అయితే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తున్నాను. రీసెంట్గా ఒక కాంట్రవర్సీ అయితే జరుగుతుంది ఐబొమ్మ రవి గురించి. సో దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? అంటే యా, నేను చూసాను న్యూస్ రీసెంట్గా. బట్ మోస్ట్లీ మిడిల్ క్లాస్ పీపుల్ ఈజ్ సపోర్టింగ్ ఐబొమ్మ రవి బికాస్ ఆఫ్ దిస్. అంటే వాళ్ళు ఎవరైతే స్పెండ్ చేయలేరో, థియేటర్స్కి వెళ్ళి చాలా డబ్బులు స్పెండ్ చేయలేరో, సో వాళ్ళకి ఏంటంటే అది ఫ్రీ మూవీస్ కొంచెం యూస్ఫుల్గా ఉంది కాబట్టి దే ఆర్ మోస్ట్లీ సపోర్టింగ్ ఐబొమ్మ రవి. బట్ కమింగ్ టు దిస్ సినీ ఇండస్ట్రీ, దే ఆర్ ఫేసింగ్ సమ్ లాసెస్ బికాస్ ఆఫ్ దిస్ సైట్స్. సో ఫర్ దెమ్ ఐబొమ్మ రవిని పట్టుకోవడం వాళ్ళకి ఓకే. బట్ మిడిల్ క్లాస్ పీపుల్ ఏంటంటే వాళ్ళకి ఉన్న ఒక ఆప్షన్ వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు ఈ ఐబొమ్మ రవిని పట్టుకోవడం వల్ల మనకి ఇది ఫ్రీ మూవీస్ చూడలేమేమో అని చెప్పి మోస్ట్ ఆఫ్ దెమ్ సపోర్టింగ్. బట్ ఇట్స్ నాట్ ఎండింగ్ విత్ ఐబొమ్మ. వీ హ్యావ్ లాట్ ఆఫ్ అదర్ సైట్స్ ఆల్సో. నాట్ ఓన్లీ ఐబొమ్మ, వీ హ్యావ్ అదర్ మూవీ రూల్స్ అండ్ డిఫరెంట్ సైట్స్ ఆర్ దేర్. సో ఐబొమ్మ రవిని ఒక్కరిని పట్టుకోవడం వల్ల ఇది ఎండ్ అవ్వదు. డిఫరెంట్ సైట్స్ బిల్డప్ అవుతూ ఉంటాయి because they are managing in different countries, they are organizing from different countries. So yeah, ఇది ఎండ్ అవ్వాలంటే మనలో మన మార్పు రావాలి. we want to enjoy for movie in our in the theater experience కావాలంటే we can watch and go. But coming to big films అయితే ఆబ్వియస్గా వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ వల్ల వచ్చేస్తుంటాయి రివ్యూస్, మూవీ చూస్తారు వాళ్ళ ఫ్యాన్స్. బట్ కమింగ్ టు స్మాల్ ఫిలిమ్స్ అండ్ low budget films, they cannot afford this 200-300 price in multiplexes. So the easy option is to see in movie rules and this different sites like IBOMA. So my personal opinion is, if you want to experience that film in high note, then we can go and watch in movie only. But if you watch in IBOMA or other sites, that won't have good experience, movie experience avvadu. Just freega we know the story and all, but we can't experience the experience which we felt in movie theaters. ఇండస్ట్రీ నుంచి కొంతమంది తనని ఎన్కౌంటర్ చేయాలని అనడం అయితే జరిగింది. దీనికి మీరు ఎన్కౌంటర్ చేయడం, ఇట్స్ నాట్ ఏ రైట్ థింగ్. వీ కెన్ పనిష్ హిమ్, బట్ ఎన్కౌంటర్ ఈజ్ నాట్ ద థింగ్. బికాస్ అతన్ని చూసి ఇంకా చాలామంది వస్తారు. బట్ ఎన్కౌంటర్ అనేది అయితే దట్స్ నాట్ ఇట్. But we can use him as in different, like we can provide a job or some security in government industry. అదే అతను మార్చి, బట్ గవర్నమెంట్కి యూజ్ అయ్యేటట్టు చేసుకోవాలి. కానీ ఎన్కౌంటర్ ఈజ్ నాట్ ద సొల్యూషన్ యాక్చువల్లీ ఇన్ మై వ్యూ. పైరసీ అనేది ఆగాలంటే ఏం చేంజెస్ రావాలంటారు?
అది మనలో చేంజ్ రావాలండి. మనలో ఎప్పుడైతే మూవీ మనం థియేటర్లో చూడాలనుకుంటే అది మారుతుంది. ఫ్రీకి అలవాటు పడితే అది కెనాట్ స్టాప్. కొంతమంది స్టాప్ అవ్వచ్చేమో కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ కెనాట్ ఎఫోర్డ్ దిస్ మల్టీప్లెక్సెస్ ప్రైసెస్ దే క్యాన్ వాచ్ ఇన్ దిస్ డిఫరెంట్ సైట్స్ ఓన్లీ, పైరసీ సైట్స్ ఓన్లీ. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? పర్సనల్లీ నేనైతే నాకు మూవీ ఎక్స్పీరియన్స్ నాకు థియేటర్లో చూడాలని ఉంటుంది. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ దిస్ పైరసీ సైట్స్, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ టు మూవీ ఇండస్ట్రీ. మై పర్సనల్ వ్యూ ఇస్ ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ మూవీ ఇన్ థియేటర్స్. ఐబొమ్మ రవి గురించి మీరు 2 మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? తనకు సపోర్ట్ చేస్తారు, సినీ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. తను చేసింది అసలు కరెక్టేనా? మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నేను సినిమా ఇండస్ట్రీ వాడిని. సినిమా ఇండస్ట్రీలో అంటే ప్రొడ్యూసర్ దేవోబా మాకు క్లియర్. వాళ్ళని మించిన దేవుడు లేడు మాకు. వాళ్ళు బాగుంటామే, మేము బాగుంటాం. కాకపోతే ఇక్కడ క్లాష్ అయ్యేది ఎక్కడంటే మేము సినిమాకి వెళ్ళాలంటే ఒక్కోని వెళ్ళాలనుకున్నాను, నేను 500 ఖర్చు పెట్టాలి. 500 నాకు ఒక రోజు వస్తాయని నాకు గ్యారెంటీ లేదు. సో దాని గురించి నేను కూడా సినిమాని మొబైల్లో చూడడానికి ఇష్టపడతాను, ఆయన పంపించే సైట్ ద్వారా చూడడానికి ఇష్టపడతాను. సో నాకు అటు ప్రొడ్యూసర్ నుంచి సినిమా అవకాశాలు కావాలి, ఇటు నేను చూసే సినిమా నాకు ఫ్రీగా రావాలి లేదా తక్కువ రేటుకు రావాలి. సో నాకు ఇద్దరు కావాల్సింది. ఇంకొకటి చెప్పాలంటే ఇవాళ తెలిసిన న్యూస్ ఏంటంటే ఆయన ఏదో పశ్చాత్తాపడి నేను మారిపోతానని చెప్పారంట. అది జరిగితే కనుక మా ప్రొడ్యూసర్కి ఇంకొక గోల్డెన్ హ్యాండ్ దొరికినట్టే. ఎందుకంటే పిఆర్ టీం అనేది ప్రతి ప్రొడక్షన్ హౌస్ కావాలి. పిఆర్ టీం అంటే ఎంతైనా 4-5 స్టాఫ్ ఉంటారు. 4-5 పెట్టుకున్నా కూడా నెలకు ₹1,00,000 ఖర్చు వస్తుంది. మీరు ఆర్టిస్ట్ కాబట్టి సినీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పొచ్చా? ఖచ్చితంగా సినిమాకే సపోర్ట్ చేస్తారని సినిమాలోనే బతకాల్సి వస్తుంది. మేము ఆయన రిలీజ్ చేసి మా సినిమా ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూజ్ చేసుకుంటే ఇంకా మంచిది అన్నట్టు. పిఆర్ టీమ్గా డిజిటల్ మార్కెటింగ్ అనేది ఆయన మొత్తం చూసుకోగలుగుతాడు. ఆ గ్యారెంటీ అయితే ఇవ్వగలుగుతాం మేము. టికెట్ కోర్స్ అంతంత పెట్టడం వల్ల ఎంతమంది అని వెళ్ళగలరండి? మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ వెళ్ళలేరు కదా. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఐబొమ్మ రవి గారి కేసు అనేది ఒక కొలిక్కి వచ్చిందని చెప్పి అర్థమైపోతుంది. తను పశ్చాత్తాపడుతున్నాడో లేక వాళ్ళు వీడియోలు చేస్తున్నాడో ఏదో జరిగి తను బయటకు అయితే వస్తుండు. సో ఇది ఇక్కడ సమస్య అనేది. సెకండ్ థింగ్ వచ్చేసి మనకు సినిమా టికెట్స్ ప్లస్ ఇంటర్వెల్లో ఉన్న రేట్స్. ఇప్పటిదాకా ఎవరు సినిమా టికెట్స్ గురించి కానీ ఈ రేట్స్ గురించి కానీ మాట్లాడలేదు. ఎప్పుడైతే ఐబొమ్మ రవి అని చెప్పేసి వచ్చిందో అప్పుడు మాత్రమే మధ్యతరగతి వారి కష్టాలనేది అర్థమైనాయి. చలో ఈ సినిమా టికెట్ వల్ల కూడా వీళ్ళు బాధపడుతున్నారు. ప్రతి మధ్యతరగతి వాడు సినిమాకి వెళ్ళాలంటే బాధపడుతూనే ఉన్నాడు. కానీ చెప్పుకోవడానికి నోరు లేదు, వినేవాడు లేడు, తీర్చేవాడు అసలే లేడు. ఇప్పుడు ఈయన రావడం వల్ల 10 మందికి తెలిసింది ఇది. దీనివల్ల నాకు అనిపించేది ఏంటంటే మేబీ ఇప్పుడు ప్రొడ్యూసర్ ఆలోచించవచ్చు, డైరెక్టర్స్ ఆలోచించవచ్చు, లేకపోతే ప్రొడ్యూసర్ ప్యానల్ అని చెప్పేసి ఉంటుంది, వాళ్ళు ఆలోచించవచ్చు. ఇప్పటిదాకా ఓన్లీ మేము రవిని బూచిగా చూపించాం. మేము కూడా మారాల్సిన టైం వచ్చిందేమో అని చెప్పేసి మేబీ టికెట్లను మేము కూడా తగ్గించాలని చెప్పి ఆలోచిస్తారేమో. మధ్యాహ్నం అంటే మధ్యలో ఇంటర్వ్యూలో ఇచ్చినప్పుడు ఆ ఇంటర్వ్యూలో తీసుకున్న పాప్కార్న్, కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ ఏమైనా అని వీటి రేట్స్ తగ్గించే బాధ్యత మా మీదే ఉందని చెప్పి వాళ్ళకు కూడా తెలుస్తుందేమో. అది తెలిస్తే ఇంకా మంచిది. ఆ రేట్స్ అనేది తగ్గితే ఐబొమ్మ రవి మారినట్టే మా ప్రొడ్యూసర్స్ కూడా మారి మాకు ఒక దారి చూపించగలిగితే అటు రవి గారికి ఇటు మా ప్రొడ్యూసర్కి మాకు ఎంతో లాభం అన్నట్టు, సంతోషం కూడా. ఐబొమ్మ రవిని రాంగ్ వేలో కాకుండా ఒక గుడ్ వేలో తన డిపార్ట్మెంట్లోకి తీసుకోవాలని చాలా మంది అంటున్నారు. దీన్ని మీరు ఏకీభవిస్తారా? ఖచ్చితంగా సమర్థిస్తానండి. తనే కాదు, ఇప్పుడు ఇంగ్లీష్లో ఒక మూవీ ఉందండి, క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్ అని చెప్పేసి. ఆ సినిమాలో నెంబర్ 1 దొంగనట్టు హీరో నోట్లను చాలా తేలిగ్గా మార్చగలడు. ఫస్ట్ చెక్లను మార్చే టెక్నిక్ ఉంటుంది తన దగ్గర. చెక్లను మార్చడానికి బ్యాంకు పోయినా కొద్దీ తనను పట్టుకుంటారనే భయం ఉండేది. అది వదిలేసి నోట్లను ప్రింట్ చేయడం స్టార్ట్ చేసిండు. అంత తెలివిగలవాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ లాస్ట్ పట్టుకొని తనను మార్చి డిపార్ట్మెంట్లోనే జాయిన్ చేసుకుందంట. అది రియల్ స్టోరీ అని చెప్పేసి మనకు గూగుల్లో కూడా దొరుకుతుంది క్లియర్గా. అదొక స్టోరీ మనకు ఆల్రెడీ ఉంది ఎగ్జాంపుల్గా. సో తనను కూడా మార్చుకొని డిపార్ట్మెంట్లో తీసుకున్న లేదా ఇండస్ట్రీలో తీసుకున్న 2 కూడా దేశ ఉన్నతికి ఉపయోగపడతాయి. సో ఫైనల్లీ పైరసీ ఆగాలంటే సొసైటీలో ఎలాంటి చేంజెస్ రావాలని మీరు అనుకుంటున్నారు? అంటే మీ ఒపీనియన్ చెప్పండి, మీరేమనుకుంటున్నారు? చూడండి, పైరసీ ఆగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంకా మూవీ రూల్స్ అనేది ఉంది. ఆ పెద్ద బూచ్ అనేది ఇంకా దాని గురించి అసలు మనకి ఏది తెలియదు. సో ఫైనల్లీ దీనికి సొల్యూషన్ ఏమంటారు? తనని ఎన్కౌంటర్ చేయాలని అంటున్నారు సినీ ఇండస్ట్రీలో కొంతమంది. సో అది మీరు ఒప్పుకుంటారా? ఎన్కౌంటర్ చేయడం అని చెప్పేసి నేను ఒప్పుకోవడం అనేది కాదండి. ఈవెన్ ప్రొడ్యూసర్లో కూడా 99% వాళ్ళు ఒప్పుకోరు. క్లియర్. తనని ఎంకౌంటర్ చేస్తే తనతో ఏం ఆగిపోదు కదా పైరసీ అనేది, ఇంకొకరు వస్తారు.
నేను చెప్తున్నా చూడండి, అది 99% ప్రొడ్యూసర్ ప్యానల్ కూడా ఒప్పుకోదు ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి. ఏదో ఒకరిద్దరు బాధతో ఆ మాట అన్నారే తప్ప వాళ్ళకు కూడా క్లియర్ తెలుసు తను ఎవరిని మర్డర్ చేసిన వాడు కాదు, లిటరల్లీగా ఎవరి దగ్గర దొంగతనం చేసిన వాడు కాదు. దీని మీద శిక్ష అనేది గవర్నమెంట్ వేయడానికి వీల్లేదు. తనకు ఏదైనా జైలు శిక్ష వేయచ్చు, 5 ఏళ్ల కారాగార శిక్ష, సాధారణ కారాగార శిక్ష, లేదంటే మరీ ఎక్కువైతే కఠిన కారాగార శిక్ష వేయచ్చు. అంతే తప్ప ఉరి శిక్ష కానీ ఎన్కౌంటర్ కానీ జరగదు. ఎన్కౌంటర్ జరిగితే ఖచ్చితంగా దేశం మొత్తం తెలిసిన సీన్ కాబట్టి దేశంలో అందరికీ క్లియర్ అర్థమైపోతుంది కావాలని చంపారని చెప్పి. ఆ చెడ్డ పేరు పోలీసుల మీద ఖచ్చితంగా ఉంటుంది. సో ఎన్కౌంటర్ అనేది 80% కూడా వాళ్ళు చర్య తీసుకోరు. ఉరి శిక్ష అనేది కోర్టు వెయ్యదు, క్లియర్. కాబట్టి తనను వీలైన తొందరగా మార్చుకొని అయితే దేశానికి లేదా మిలిటరీకి, పోలీసులకు లేదా సినిమా ఇండస్ట్రీకి ఉపయోగపడేలా మార్చుకోవాలి. అదే బెటర్. మీరు ఎప్పుడైనా ఐబొమ్మ మూవీ చూసారా? ఖచ్చితంగా చూశానండి, చాలాసార్లు చూశాను. ఇప్పుడు నేను ఒక సినిమాకి వెళ్ళాలంటే నాకు మినిమం 500 రూపాయలు ఖర్చు అవుతుందండి. ఒక్క రోజుకు ఒక సినిమాకి 500 అని చెప్పి నేను పెట్టుకోలేను, నా జేబుకి అంత బరువు లేదు. నేను సినిమా మొబైల్లో చూడడమే ఇష్టపడతా, నాకు సౌండ్ సరిగా వినపడదు, పర్లేదు. ఇద్దరికే సపోర్ట్ చేస్తున్నారా మీరు? నేను ఇద్దరు సపోర్ట్ చేస్తానండి ఖచ్చితంగా. నేను అదే చెప్తాను కదా, బొమ్మ నాకు క్లియర్గా కనిపిస్తుంది కానీ సౌండ్ సరిగా వినపడదు, అయినా కూడా నేను చూస్తాను. నాకు క్లియర్ కొద్దిగా అర్థమైతే చాలని చెప్పేసి నాకు మిగిలి 500 కావాలి. ఆ మిగిలి 500 ఉంటే నా ఇంటికి రేషన్ వస్తుంది, ప్రొడ్యూసర్ బతుకుంటేనే నాకు వేషాలు వస్తాయి. ప్రజెంట్ అయితే రవి గారి గురించి ఒక కాంట్రవర్సీ జరుగుతుంది, ఐబొమ్మ రవి గురించి. దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? ఎవరికి సపోర్ట్ చేస్తారు అసలు? ఐబీఎం రవికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళు రేట్లు పెట్టాలంటే పెట్టలేరు. ఎందుకంటే 100, 200, 300 రేట్లు పెడతా ఉంటారు కదా. మధ్యతరగతి వాళ్ళు టికెట్లకు రేట్లు పెట్టాలంటే చాలా ఇబ్బందికరం అవుతుంది. కాకపోతే ఇలాంటి పెట్టడం మంచిదే, ఇలాంటి పెట్టడం మంచిది. మధ్యతరగతి వాళ్ళకి పెట్టడం మంచిదే ఉంటుంది. ఇండస్ట్రీ వాళ్ళు చాలా అమౌంట్ పెట్టి మూవీస్ తీస్తారు, వాళ్ళు చాలా లాస్ అవుతారు కదా. లాస్ అవుతారు కరెక్టే, కానీ ఇలాంటి పెట్టడం వల్ల చాలా యూజ్, చాలామంది చూస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటివి పెట్టడం మంచిదని నేను అనుకుంటాను. మీరు చూసారా ఐబొమ్మలో? ఐబొమ్మలు అంటే చూస్తాం, సోషల్ మీడియా వస్తున్నాం కదా, దాంట్లో చూస్తూ ఉంటే మంచిదే అని నేను అనుకుంటున్నాను. రవిని ఎన్కౌంటర్ చేయాలి అంటున్నారు, దీనికి మీరు ఏమంటారు? కౌంటర్ అనేది మంచిది కాదు, కానీ కాకపోతే ఇలాంటి చాలా ఇబ్బందికరం. అంటే మధ్యతరగతి వాళ్ళకి చాలా మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. యాక్చువల్లీ రవి గురించి చాలా కాంట్రవర్సీ జరుగుతుంది కదా, దాని గురించి మీరు ఏం చెప్తారా? వాస్తవానికి ఆయన చేసింది కూడా రాంగ్ అని అందరికీ కూడా తెలుసు. బట్ ఏంటంటే ప్రజలందరూ కూడా ఆయనను ఒక దేవునిలాగా పూజిస్తున్నారు. ఎందుకంటే ప్రజలందరికీ కూడా ఫ్రీగా సినిమాను ప్రొవైడ్ చేశాడు. సో ఎంత క్రైమ్ అయినప్పటికీ కూడా ఆయన సినిమా పైన ఉన్న ఇష్టంతో కూడా చాలా వెబ్ సిరీస్ కానీ వెబ్సైట్స్ కానీ అన్నీ అంటే చాలా రకాలుగా చదువుకొని అంత ఫైరస్ చేసేయడం అంటే అది మామూలు కాదండి. అంత టెక్నాలజీని చదువుకోవాలంటే కూడా చాలా కష్టంగా అండి. అంటే సినిమా ఉన్న పిచ్చితోటి అలా చేసాడని మేము అనుకుంటున్నాం. మీరు ఎవరు సపోర్ట్ చేస్తారు? సో తప్పకుండా రవికే సపోర్ట్ చేస్తాం. ఎందుకనంటే ఈ ప్రొడ్యూసర్లు, నిర్మాతలు వీళ్ళందరూ కూడా లాస్ అయ్యాము, మేము అనేక రకాలుగా ఇబ్బంది పడుతుంటే కూడా ఇలాంటి ఫైరసీలు వస్తున్నాయి అంటున్నారు. సో రవితోటే ఒక ఫైరసీ రాదు, రవితోటే స్టాప్ కాదు. వాస్తవానికి అనేక వెబ్సైట్లు ఉన్నాయి, మూవీ రూల్స్ కానీ అనేక రకాలుగా ఉన్నాయి. సో ఒక రవి అనేది వన్ ఆఫ్ ద పార్ట్. అందులో రవి అనేది ఒక చిన్న విషయము. చాలా వరకు ఇప్పుడు డబ్బున్న హీరోలు, ఇప్పుడు చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగార్జున పెద్ద పెద్ద హీరోలేమో ఇంట్లోనే థియేటర్ పెట్టుకొని మూవీస్ చూస్తున్నారు. అది ఫైరసీ కదండి. డబ్బున్న వాళ్ళేమో ఇంట్లోనే అంటే సినిమా రిలీజ్ కాకముందే ఇంట్లోనే చూస్తున్నారు. మరి పేద ప్రజలు చూస్తే మరి వీళ్ళందరూ డిస్ట్రిబ్యూటర్లు మేము లాస్ అవుతున్నాం అంటున్నారు. ఇప్పుడు 20 రూపాయల టికెట్ను 100 రూపాయలు చేస్తున్నారు. 20 రూపాయలు ఉన్న పార్కింగ్ టికెట్ 60 చేస్తున్నారు. 10 రూపాయలు ఉన్న కూల్ డ్రింక్స్ 60 రూపాయలకు అమ్ముతున్నారు. ఇదంతా కూడా డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు వీళ్ళందరూ కూడా అడగాలి కదండి. మరి ఇంత రేటు పెట్టి అమ్ముతున్నారు, దీని ద్వారా కూడా మాకు అంటే ప్రజల నుండి ఇబ్బంది వచ్చే అవకాశం ఉందని ఏ రోజన్నా వచ్చారు బయట ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారా? అంటే మాట్లాడలేదు. ఎందుకంటే ప్రజలు ఏడమైనా పర్లేదు, వాళ్ళు మాత్రం వాళ్ళ జేబులు నింపుకోవాలి. అది కరెక్ట్ కాదు కదండి. అంటే సినిమాను కూడా సినిమాలాగా చూడాలి. వాళ్ళు కూడా నిజంగా సినిమాలాగా తీస్తే ప్రజలు కూడా ఆదరిస్తారండి. ఏ రోజైనా కూడా సినిమా అంటే ఏంటంటే ఎంటర్టైన్మెంట్ని ఎంటర్టైన్మెంట్ లాగా చూస్తే ఒకప్పుడు సినిమా 100 రోజులు ఆడేది, ఇంకెక్కువ ఆడేది, 75 డేస్ 100 డేస్ ఆడేది. ఈ రోజు 20 రోజులు 30 రోజులు ఆడాలంటే సినిమా చాలా కష్టంగా మారిపోయింది. ఎందుకంటే తీసిన ఇప్పుడు ఒక రోజుల్లోనే 2 రోజులలోనే ఓటీటీలకు అనేక మాధ్యమాలకు వచ్చేస్తున్నాయి. సో ఇదేంటంటే వాళ్ళు ఎంటర్టైన్మెంట్గా తీస్తలేరు, కేవలం సినిమాను ఒక బిజినెస్ పరంగా తీస్తున్నారు. సో ఇదంతా కూడా వాళ్ళు ఏదైతే బిజినెస్ పరంగా తీశారో వీళ్ళు కూడా బిజినెస్ పరంగానే ఆలోచిస్తారు కదండి. సినిమాను ఎంటర్టైన్మెంట్గా ఎవరు కూడా భావించట్లేదు. అంటే ప్రస్తుతం ఉన్న రోజులలో కూడా అందరూ కూడా బిజినెస్ పరంగా ఆలోచిస్తున్నారు. సో రవి కూడా బిజినెస్ పరంగానే ఆలోచించడానికి నేను అనుకుంటున్నాను.
ఇలాంటి పైరసీలు ఆగాలంటే సొసైటీలో ఎలాంటి చేంజెస్ రావాలంటారు? చెప్పాను కదండి, సినిమా టికెట్ రేట్స్ అనేది తగ్గించాలి. ఇప్పుడు పుష్ప 2లో ఒక పాపం ఒక అబ్బాయి ఒక ఆమె చనిపోయారు. ఎవరు చనిపోతే మాకేంది, చలనచిత్ర పరిశ్రమ నుండి ఏమైనా డబ్బులు ఇచ్చారా? అంటే ప్రజలు చచ్చిపోతే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదు, కానీ వాళ్ళు లాస్ అయితే మాత్రం మేము లాస్ అవుతున్నాం. లాభాలు వచ్చిన రోజు ఎవరికైనా చెప్పారా అండి? 20 రూపాయల టికెట్ 60 రూపాయలకు అమ్మాము, మాకు లాభం వచ్చింది అని అన్నారు. అంటే ఎక్కువ వస్తే ఏం కాదు, బెనిఫిట్ షోలు వేస్తారు, అన్ని రకాల షో వేసుకొని వాళ్ళు లాభం వస్తేనేమో మంచి పెద్ద జూబ్లీహిల్స్లో పెద్ద బిల్డింగ్స్ కట్టుకొని ఉంటున్నారు. నష్టం వస్తేనేమో రోడ్ల మీదకి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి అరుస్తున్నారు. అది కరెక్టా అండి? కాదు కదా. ప్రజెంట్ ఐబొమ్మ రవి గురించి చాలా కాంట్రవర్సీ జరుగుతుంది. దీని గురించి మీరు ఏం చెప్తారు? కాంట్రవర్సీ ఏం లేదు, మొత్తం అయితే నిజమే. కాంట్రవర్సీ చేసుకున్నవాడు చేసుకుంటాడు. కాంట్రవర్సీ జరిగిన మొత్తాలు నిజాలే. ఏంటంటే సినిమా రిలీజ్ అయిన మార్నింగ్ షో రిలీజ్ అయితే ఈవినింగ్ షో కల్లా వాడు ఏం చేసేవాడంటే అతను ఐబొమ్మలో వేసి ప్రజల్ని ఇచ్చేసాడు. సినిమా ప్రపంచానికి తీరని ఫైనాన్స్ నష్టాలు తీసుకొచ్చి పెట్టాడు. డబ్బు ఎంత నష్టపోయారంటే అంత నష్టపోయారు. అట్ట చేశాడు ఐబొమ్మ రవి. వీడు పోని చేసింది ఆయన, వీడు కూడా వేసుకున్నాడు వెనక. మళ్ళా 3 కోట్లు 2 కోట్లు కాదు, కొన్ని 100 కోట్లు ఉన్నాయి. వీడికి డబ్బులు ఇవ్వకుండానే, జీతాలు ఇవ్వకుండానే ఏ యువకుడైనా పనిచేస్తాడా? ఇప్పుడు నేను ఉన్నాను, నాకు జీతం ఇవ్వకుండా నేను పనిచేస్తానా? నేను చేయను కదా. మరి నా ఇంటి రెంట్లు ఎవరు కడతారు? నా ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు? నన్ను ఎవరు పోషిస్తారు? నాకు జీతం ఇస్తేనే నేను పనిచేస్తాను. అట్లాగే వీడికి కూడా మంచిగా వెనకమార్లు వేసుకున్నాడు, డబ్బులన్నీ దొరికాడు. సవాల్ ఇసిరాడు, పోలీసులకు సవాల్ ఇసిరాడు. మీరు కనుక పట్టుకుంటే మీ బతుకులు బయట పెడతానని. ఇప్పుడు చింపి బయట పెట్టారు పోలీసులు. ఇది కరెక్ట్ కాదు. అతను చేసింది అయితే మా సినిమా తరపున చాలా 100% తప్పే. మీరు అతను చేసింది రాంగ్ అంటున్నారు, బట్ 99% అందరు తను హీరోలా ట్రీట్ చేస్తున్నారు, అందరు తనకే సపోర్ట్ చేస్తున్నారు. దేనికంటారు? ఎందుకనంటే మా సినిమా వాళ్ళని ముంచాడు కదా, మా సినిమా ప్రపంచాన్ని ముంచాడు, మాకు పనులు లేకుండా చేశాడు. తోలు బొమ్మలాట చూపిస్తాడు ఇక రేపటి నుంచి. సినిమా అనేది ఒకటి ఆగిపోతే తోలు బొమ్మలాటే చూసేది. ఐబొమ్మలో తోలు బొమ్మలాట. ఆయన ఒక బ్యానర్ వేసుకొని ఆ బ్యానర్లో 4 చెక్క ముక్కలు కట్టుకొని వాళ్ళు ఆడుతూ కూర్చుంటాడు అనమాట. ఇంకా సినిమాలు ఎవరు తీస్తారు? ఇంకా సినిమాలు తీయడానికి ప్రొడ్యూసర్ ఎక్కడి నుంచి వస్తాడు, రైటర్ ఎక్కడి నుంచి వస్తాడు, డైరెక్టర్ ఎక్కడి నుంచి వస్తాడు? వీళ్ళు ఉంటే ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తారు? వీళ్ళందరి కడుపు మీద కొట్టాడు అతను. సినిమా అనే ప్రపంచాన్ని ఒక పెద్ద దెబ్బ కొట్టాడు. కనుకనే ఇవాళ రోజున సినిమా రిలీజ్ అవుతుందంటేనే టికెట్ల రేట్లు పెరిగిపోతున్నాయి. అది టికెట్ రేటు పెంచొద్దని నేను పుష్ప దగ్గర నుంచే చెప్పుకుంటూ వచ్చాను, కానీ అవి పెరిగిపోయాయి. పోతే స్నాక్స్ ఏంటి, సినిమా థియేటర్లో ఉన్నటువంటి స్నాక్స్ ఏంటి, వాటర్ ఏంటి, టీ కాఫీలు ఏంటి, ఎనీ ఐటమ్, చిన్న చాక్లెట్ కూడా 2 రూపాయలకి దొరికే చాక్లెట్ కూడా దానిలో 150 రూపాయల దాకా పెరిగిపోయినాయి. దీన్ని సినిమా థియేటర్లో పెరిగిన రేట్లు నేను ఖండిస్తున్నాను. ప్రభుత్వం తరపు నుంచి సినిమా థియేటర్ యాజమాన్యాన్ని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే రేట్లు తగ్గించండి అయ్యా, సినిమా చూడటానికి ఎంజాయ్ చేయడానికి వస్తారు. మీరు ఆ రకంగా రేట్లు పెంచితే టికెట్ మించిన రేటు ఉంటే ఎవరు థియేటర్కి రారు. పెళ్ళాం పిల్లలతో ఎవరు రారు, లవర్స్ తోటి ఎవరు రారు, ఫ్రెండ్స్ తోటి ఎవరు రారు. ఇంకా సినిమా థియేటర్ ఓపెన్ చేసుకుని నువ్వేం చేస్తావు? నష్టాలు పాలవుతావా? ఓ సినిమా థియేటర్ యజమాని అడిగేది మిమ్మల్ని, గవర్నమెంట్ని కూడా నేను ఒకటే చెప్పుకుంటున్నాను, దయచేసి దేనికైనా సరే సినిమా థియేటర్లో ప్రతి ఐటెంకి రేటు తగ్గించండి, తినుబండారాల వరకు. చూసే వాళ్ళు ఉన్నారు కాబట్టి పైరసీ చేస్తున్నారు. దీనికి ఫైనల్ సొల్యూషన్ ఏంటి? ఏం చేంజెస్ రావాలంటారు? వీళ్ళు పైరసీ చేస్తున్నారు కనుక చూస్తున్నారు. పైరసీ ఇంత ముందర సినిమాలు వచ్చినాయి, మరి ఇంత ముందర ఎందుకని రాలేదు? గత 100 ఏళ్ల బట్టి సినిమా ప్రపంచం ఉంది, గత 100 ఏళ్ల బట్టి పైరసీ ఎందుకు రాలేదు? ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి. ఆ టెక్నాలజీని నాశనానికా? ఎందుకు? సినిమా ప్రపంచాన్ని నాశనం చేయడానికి టెక్నాలజీ. బాగుపడతానికి చేయండి రా, ఏదైనా పాడు చేయడానికి చేయొద్దు, బాగుపడతానికి చేయండి. పోయేదేముంది? గుర్తుందనుకో వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు, లేదనుకో కాలం మంచి గిఫ్ట్ని ఇస్తుంది మనకి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కానీ ఒక మనిషికి హెల్ప్ చేసామనుకో పోయేదేమీ లేదు. గుర్తుందనుకో తను మనకి హెల్ప్ చేస్తాడు, గుర్తులేదనుకో కాలం వేరే వాళ్ళ రూపంలో మనకి హెల్ప్ చేస్తుంది. ఏదైనా సరే మంచి చేయండి. చెడు చేసి సినిమా ప్రపంచాన్ని ఇంత నష్టాల లోతుల్లో ముంచి, ఇంత పీకల లోతుల్లో నష్టాలు. దిల్ రాజు గారు ఎన్ని అప్పుల పాలైపోయారో తెలుసా? దిల్ రాజు గారేంటి, సురేష్ బాబు గారేంటి, వస్తున్నటువంటి ప్రొడ్యూసర్లు మొత్తం కూడా చాలా లాస్ అయిపోయి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. సినిమాలు తీసుకునేది మేమా? ఐబొమ్మలో వేసుకునేదేమో రవియా? మాకు పనులు లేవు ఇవాళ. నేను ఒక నటిని, నేను ఒక ఆర్టిస్ట్ని, పని లేదు నాకు. నేను పని అడిగితే ఇవ్వట్లేదు. ఏంటి సార్, ఒక్క పూటన్న పని ఇవ్వండి సార్, కనీసం రెంట్ అయినా కట్టుకుంటానంటే ఏమి ఇవ్వాలమ్మా నీకు పని? ఐబొమ్మ ఒకటి స్టార్ట్ అయింది, వాడు పొద్దున్నే షో పడితే ఈవినింగ్ కల్లా షో వేసేస్తున్నాడు.
ఇంకెక్కడ మీకు పని ఇవ్వాలి, మేము ఎట్లా బ్రతకాలి అని ఒక ప్రొడ్యూసర్ అడిగాడు, ఒక డైరెక్టర్ అడిగాడు. కథ రాసే నన్ను ఊహించుకొని ఒక కథ రాసే, నాకు ఒక క్యారెక్టర్ రాసే రైటర్ కూడా అడిగాడు నన్ను. ఒక రెబల్ క్యారెక్టర్గా, ఒక కన్నింగ్ క్యారెక్టర్ రాయడానికి కూడా రైటర్ కూడా అడిగాడంటే ఇది ఎంతవరకు ఈ ఐబొమ్మ రవి చేసింది కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. ఏంటంటే ఐబొమ్మ రవి చేసింది 100% తప్పే. మా సినిమా ప్రపంచంలో ఒక సినీ నటిగా నేను చెప్తున్నటువంటి టాక్ ఇది, నా వాకుగా నేను చెప్తున్నాను. ఐబొమ్మ రవి గురించి మీ ఒపీనియన్ ఏంటి? సో ఐబొమ్మ రవి గురించి ఒపీనియన్ ఏంటంటే, బేసిక్గా మనకి కరోనా టైం వచ్చేసరికి స్టార్టింగ్లో అప్పుడు చాలా అసలు ఆ సైట్ అనేది స్టార్ట్ అవ్వడానికి మెయిన్ కరోనా అనేది వాడికి చాలా బ్రేక్ పాయింట్ అయింది. అండ్ చాలా వాడికి హిట్ అవ్వడం కూడా కారణం కరోనా వల్ల. ఎందుకంటే కరోనా వల్ల మనుషులు ఎవరు బయటకు రాకపోవడం వల్ల సో మూవీస్ చూసే అవకాశం లేదు. సో అలాంటప్పుడు అదే టైం చూసుకొని అప్పుడు అలాగా టికెట్స్ రేస్ పెంచడం అవన్నీ జరిగాయి. కాబట్టి ఆ టైంలో మూవీకి వెళ్ళే అది లేక మన వాళ్ళు ఏం చేశారంటే పైరసీ అని చెప్పుకోలేం, కానీ ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి ఆ సినిమా అందేలాగా చూడడానికి వాడు చాలా మెయిన్ బ్రిడ్జ్ లాగా యాడ్ చేశాడు. సో అది చాలా మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా బెనిఫిట్ అయ్యింది. సో ఏదేమైనా సరే పైరసీ చూడడం అనేది తప్పే, నేను కాదన్ను. బట్ సినిమా వాళ్ళు కూడా ప్రైస్ అనేది మరీ అంత ఇంక్రీజ్ చేయకుండా, అంటే ఎలాగంటే వాళ్ళు ఒక సినిమా ఇంక్రీజ్ చేస్తున్నారు, 150 రూపీస్ పెడుతున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ స్నాక్స్ రేట్స్ అవన్నీ కూడా, ఇప్పుడు మనం మూవీకి వెళ్ళామంటే జస్ట్ మూవీకి వెళ్ళి వచ్చేయడం కాదు కదా, ఆటోమేటిక్ ఇంటర్వెల్ అనేది ఎవరైనా స్నాక్స్ అయితే తీసుకుంటారు. సో ఆ స్నాక్స్ రేట్స్ అవన్నీ దృష్టిలో పెట్టుకొని జనాలు మూవీస్కి వెళ్ళడం మానేశారు. సో అప్పుడు ఏం చేశాడంటే నన్ను అడిగితే ఐబొమ్మ చేసిన తప్ప రైటా అంటే మరీ తప్పని చెప్పలేను, రైట్ అని చెప్పలేను. ఎందుకంటే వేరే పైరసీ ఛానల్స్ చాలా ఉన్నాయి. సో ఐబొమ్మలోని ఓటీటీలో మెయిన్ వాడు ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాతే రిలీజ్ చేశాడు ఇక్కడ. ఓకే, అది కూడా ఒక హెచ్డీ క్లారిటీలో వచ్చి ఓటీటీ రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ చేశాడు, అంతే తప్ప ఏదో హాల్లో మన ప్రింట్. అప్పట్లో మనకి కొన్ని సైట్స్ ఉంటాయి, మూవీ రిలీజ్ కావచ్చు, వేరే సైట్స్ కావచ్చు. అదేంటంటే వాడు ఆ హాల్ ప్రింట్ అనేది డైరెక్ట్గా ఇచ్చేసాడు, మధ్యలో బెట్టింగ్స్ యాప్స్ అవన్నీ పెట్టేసి ఇచ్చేసేవాడు డైరెక్ట్గా. ఓకే, కానీ ఐబొమ్మ ఏంటంటే ఓటీటీకి వచ్చిన తర్వాత అఫీషియల్ అనౌన్స్మెంట్ అయిపోయి అఫీషియల్ రిలీజ్ ఓటీటీ అయిన తర్వాత అప్పుడు వాడి కొన్ని మెథడ్స్ యూస్ చేసి డైరెక్ట్గా అప్పుడు రిలీజ్ చేశాడు. సో ఓటీటీకి వచ్చిన తర్వాత చేశాడు. లాస్ ఎప్పుడైతుంది మూవీ కంటే, డైరెక్ట్గా థియేటర్లో ఉన్నప్పుడు ఆడినప్పుడు మాత్రం వచ్చేస్తే లాస్ అవుతుంది, ఒప్పుకుంటా. ఓటీటీలోకి వచ్చిన తర్వాత రిలీజ్ చేశాడు. బేసిక్గా ఓటీటీ ఛానల్స్ కూడా చాలా తప్పు ఉంది. ఎందుకంటే బేసిక్గా ఇంతకుముందు అమెజాన్ ప్రైమ్ ఎంతో మంత్లీ సబ్స్క్రిప్షన్ 149 200 ఉండేదన్న. అప్పుడు ఏమైందంటే డైరెక్ట్గా మూవీ వచ్చేసేది ఒక 2 hours 2.5 hours మూవీ వచ్చేసేది. తర్వాత ఏమైంది, ఆ ప్రైమ్ కానీ హాట్స్టార్లోని మధ్య ప్రతి పావు గంటకి 20 నిమిషాలకి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు అది జమ్నీలో మనం జమ్నీ టీవీలో చూసుకున్న ఒకటే, హాట్స్టార్లో చూసుకున్న ఒకటి ఇలా అయిపోయింది. సో కంటిన్యూస్గా స్ట్రీమింగ్ అనేది జరగాలి, వితౌట్ ఎనీ యాడ్స్ రాకుండా ఉండాలి. ఎవరైనా అప్పుడే కదా వాళ్ళు హ్యాపీగా చూసుకుంటారు. సో మన ఐబొమ్మ చూసేదైతే మన హాట్స్టార్ బెస్ట్, ఐబొమ్మ బెస్ట్ అంటే మనకి యూజర్ ఇంటర్ఫేస్ అనేది మనకి ఐబొమ్మలో చాలా నీట్గా ఉంటుంది. ఐబొమ్మలో యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఒక చూసేవాడికి ఎప్పుడు కూడా వాడికి ఎటువంటి బ్రేక్ లేకుండా, అడ్వర్టైజ్మెంట్ లేకుండా క్లియర్గా వస్తుందా లేదా అని చూస్తారు ఎప్పుడు కూడా. అక్కడ ఎక్కడ వస్తే వాడు అప్పుడే ఎంజాయ్ చేస్తాడు. సో ఐబొమ్మలో నీకు ఎప్పుడు కూడా యాడ్స్ రాకుండా నీట్గా వస్తుంది 1 hour 2 hours మూవీ. కానీ హాట్స్టార్ కానీ అమెజాన్ ప్రైమ్ కానీ ప్రతి దానికి అడ్వర్టైజ్మెంట్ రావడం, పాపం వాడు 3 monthsకి ఒక 400-500 సబ్స్క్రిప్షన్ చేసుకున్న తర్వాత కూడా వాడు హ్యాపీగా ఎంజాయ్ చేయలేకపోతున్నాడు మూవీని క్లియర్గా. సో ఐబొమ్మలో ఏంటంటే ఆ ఫ్రీక్వెన్సీ కానీ, ఆ క్వాలిటీ కానీ, ఆ సౌండ్ క్వాలిటీ కానీ అన్నీ కూడా క్లియర్గా ఉన్నప్పుడు థియేటర్కి వెళ్ళి మనం ఫ్యామిలీతో 1000 పెట్టుకునే కన్నా ఇక్కడ ఫ్రీగా చూసుకోవడం. సో అది ప్రాబ్లం లేదు. సో అందుకని ఐబొమ్మ రవి అనేవాడు ఐబొమ్మ కాన్సెప్ట్ కనిపెట్టి అంత హిట్ అవ్వడం జరిగింది. సో కానీ ఇప్పుడు ఐబొమ్మని పెద్దగా హైప్ చేసి పోలీసు వాళ్ళు ఇదంతా చేస్తున్నారు, కానీ మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు డైరెక్ట్ హాల్ ప్రింట్స్ రిలీజ్ చేస్తున్నారు, బెట్టింగ్ యాప్స్ మధ్యలో ప్రమోట్ చేస్తున్నారు. అంటే ఇతను ప్రమోట్ చేయలేదని చెప్పట్లేదు నేను, ఇతను ప్రమోట్ చేస్తున్నాడు. ఎక్కడ ఆ క్వాలిటీ వచ్చినప్పుడు ఏదో ఒక మూలని చిన్న వాటర్ మార్క్ మెథడ్లో, చిన్న వాటర్ మార్క్ లాగా ఒక సంథింగ్ ఏదైనా ఒక బెట్టింగ్ యాప్ అనేది వస్తుంది. సో అది అంత కన్సిడర్ చేయాల్సిన పని లేదు, అంత సీరియస్నెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది మంచిగా ఉపయోగించుకుంటే హ్యాపీ, వెల్ అండ్ గుడ్. కానీ ప్రతిదానికి ఐబొమ్మను కార్నర్ చేయడం నెంబర్ ఆఫ్ సైట్స్ ఉన్నాయన్న. మీకు తెలిసే ఉంటుంది, అది రీసెంట్గా ఎస్బీఐ పోర్టల్ తెలుసా మీకు? అంటే ఒక మనిషి చేయాలనుకుంటాడు, ఎక్కడున్నా చేయగలడు, మనిషి అక్కడే ఉన్నాడు. కానీ తనకి ఒక 11 మంది 12 మంది బ్యాక్గ్రౌండ్లో కొంతమంది ఉన్నారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. సో వాళ్ళు చూసుకుంటారు ఇదంతా. ఎందుకంటే అతన్ని ఓకే ఇప్పుడు రిలీజ్ చేయడం ఒకటే మెయిన్ ఎయిమ్ అనేది కాదు ఐబొమ్మ రవిని. బట్ ఆ థియేటర్ రేట్స్ అనే అమౌంట్ రేట్లు తగ్గించి మెయిన్ ఓటీటీ ఛానల్స్లో కూడా ఎటువంటి అడ్వర్టైజ్మెంట్స్ లేకుండా యూజర్ అనేవాడికి కొంచెం నీట్గా అందించాలి తప్ప అమౌంట్ తీసుకొని కూడా చేయడం కరెక్ట్ కాదు.